ప్రభు పేరట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము. అంటే ఈ యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, మనందరం ఏదో ఒక మార్గాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా, అంటే మన సొంత ఆలోచన ప్రకారంగా మనం బ్రతుకుతున్నామనే మాట. అంటే దేవుడు ఒక మార్గాన్ని మనకి సిద్ధపరిచి ఉంచాడు. ఆ యొక్క మార్గంలో కాకుండా మనం వేరొక మార్గంలో దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి మన సొంత మార్గంలో మనం బ్రతుకుతున్నామన్నమాట. అయితే మనము దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి మన మార్గంలో బ్రతుకుతున్నప్పుడు మన మార్గంలో మనకు తెలియదు, అంటే ఏమి పొంచి ఉందో, అంటే ఏ కీడు తలంచి ఉందో మనకు తెలియదు. కానీ మనం నడుస్తున్నటువంటి మార్గం దేవుడికి తెలుసు. ఎందుకంటే మనం ఈ లోకములో, అంటే ఈ పాపపు లోకములో బ్రతుకుతున్నాము. ఈ పాపపు లోకములో ఉన్నటువంటి ప్రతి కీడు, అదేవిధంగా ప్రతి అన్యాయం కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, అంటే మనలో ఉంటుంది. సో మనము ఈ యొక్క అన్యాయపు లోకంలో మనం నడుస్తున్నప్పుడు మనము మన యొక్క అంతం కూడా చివరికి నరకమే, అది కూడా నిత్య నాశనమే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నడుస్తున్నటువంటి మార్గాలన్నీ తప్పుడు మార్గాలు. మీరు ఆ మార్గాన్ని విడిచిపెట్టి నేను చెప్తున్నటువంటి, నేను బోధిస్తున్నటువంటి, నేను నడిపిస్తున్నటువంటి మార్గములో మీరందరూ నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆ మార్గం మనల్ని ఒకప్పుడు నిత్య రాజ్యంలో ఉంచడానికి ఉండేటటువంటి మార్గం అది. సో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు తెలియదు, అంటే మన పాపంలో బ్రతుకుతున్న మన మాట కూడా మనకు తెలియదు. ఎందుకంటే చాలా ఆనందంగా సంతోషంగా బ్రతుకుతాము, కానీ ఒకప్పుడు అది మనల్ని నరకానికే తీసుకెళ్ళిపోతుంది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుడి మార్గంలో నడవగలిగితే దేవుడు నిత్యం తన సంతోషములో నిన్ను పాలుబడి చేస్తానని మాట్లాడుతున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే, పాపముతో పట్టుబడినటువంటి ఒక స్త్రీ తన అందరినీ, సమాజం వారందరూ రాళ్ళు పెట్టి కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటారు, మీలో ఎవరిలో అయినా పాపం లేదని మీరు అనుకున్నట్లయితే ముందు ఒక రాయి వేయండి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా రాయి వేసి చంపడానికి ఆమెని ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళందరిలో ఏముంది? పాపం ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఆ రాళ్ళు విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవుడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు ప్రభువు కూడా అంటారు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. నీ యొక్క ఆ పాప మార్గం ఏదైతే ఉందో, ఆ పాప బ్రతుకు ఏదైతే ఉందో, ఆ రాత బ్రతుకు ఏదైతే ఉందో, ఆ పాత జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతుకు, నీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పి పంపినప్పుడు ఆమె కూడా ఆ పాత రోత జీవిత బ్రతుకును విడిచిపెట్టింది, దేవుడిపై ఆధారపడి జీవించింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా నీ పాప బ్రతుకు ఏమైందో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి ఆ పాప బ్రతుకుని విడిచిపెట్టు, నీ దేవుడినే వెంబడించు. నిత్యము ఆయనతో ఉండే కృప ఆయన అనుగ్రహిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా దేవ యేసయ్య, నీ మార్గాన్ని విడిచిపెట్టి ప్రభా, మా యొక్క ఈ లోకం అనే మార్గంలో మేము బ్రతుకుతున్నాం ప్రభా నాయన. ఈ లోకంలో పాపం ఉందా ప్రభా నాయన, ఈ లోకంలో అపవాది ఉన్నాడు ప్రభా నాయన. నా నిత్య నాశనమే నా మార్గము ప్రభా నాయన, కానీ నీ మార్గం ప్రభా నిత్య జీవం ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన, మా మార్గాల్ని మా అడుగుల్లో స్థిరపరచండి ప్రభా నాయన. నిత్యము నీతో ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మీరు మాత్రమే మా జీవితాల ధర ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.